మానవ జీవిత పరమార్థము, మానవుడి యొక్క పరమ ధర్మము, మానవుడు ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత సాధించవలసినటువంటి పరమ పురుషార్థము ఏమిటి అని అంటే ఆత్మసాక్షాత్కారము పొందడము. నీవెవరో నీవు తెలుసుకోవడము. నేను దేహాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, సచ్చిదానంద పరబ్రహ్మాన్ని అన్నటువంటి దివ్య అనుభూతిని పొందడమే ఆధ్యాత్మిక జీవితం. ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉన్నాడు, భజనలు చేస్తూ ఉన్నాడు, ఆరాధనలు చేస్తూ ఉన్నాడు, సేవలు చేస్తూ ఉన్నాడు, దానాలు చేస్తూ ఉన్నాడు. దేనికోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు? కఠోర నియమాలతో ఎన్నెన్నో విషయాలను త్యాగం చేస్తున్నారు. ఎంతోమంది విషయ భోగాలను త్యజించి సన్యాసాన్ని తీసుకుంటూ ఉన్నారు. దేనికోసం ఈ సన్యాసం? దేనికోసం ఈ ఆరాధనలు? దేనికోసం సకల శాస్త్రాలు, సకల వేదాలు, సకల ఉపనిషత్తులు, సకల పురాణాలు ఉన్నాయి అని అంటే ఆ సకల శాస్త్రాల సర్వ మహాత్ముల సందేశాన్ని ఒకే ఒక వాక్యంలో చెబుతూ ఉన్నాను. దట్ ఈస్ యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. దాన్ని ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఆత్మ సాక్షాత్కారం పొందడమే సర్వశాస్త్రాల సారాంశం. ఈ సారాంశాన్ని పొందడం కోసమే గురువు, శాస్త్రము, సాధన, ధ్యానము, పవిత్రత, ఆచారము, సదాచారము, గుణాలు, ధర్మము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి.